2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో దూకుడు పెరిగింది. వాస్తవానికి ఈసారి వర్షాకాలం ఎల్నీనో ఎఫెక్ట్ వలన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో రైతులు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ వర్షం పడకపోవడం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమరావతిలో నిర్మాణ రంగ సంస్థలు మాత్రమే. ఎందుకంటే వర్షం ఒత్తిడి పెద్దగా లేకపోవడం వల్ల చకచక పనులు చక్కబెట్టేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా భావించేటువంటి ఐకానిక్ టవర్స్లో కీలకమైన జిఏడి టవర్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ని అఫీషియల్గా సిఆర్డీఏ రిలీజ్ చేసింది. ఇక్కడ ఇది జిఏడి టవర్ అంటే దీన్ని సాధారణ పరిపాలనా విభాగం అంటారు. సీఎం టవర్ కూడా ఇదే అవుతుంది. ఇందులోనే ఒక 50 అంతస్తుల టవర్గా ఇది మారబోతుంది, మిగతా 4 అంతస్తులతో పోలిస్తే. ఇది చూడండి ఒకసారి, కోర్ వాల్ లోపటి స్ట్రక్చరు. వాస్తవానికి 50 ఫ్లోర్లతో నిర్మిస్తున్నటువంటి భవనం ఇది. మొత్తం 17,03,433 చదరపు అడుగుల వైశాల్యం. అంటే ఆ ఒక్క బిల్డింగ్లోనే 17 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం జరుగుతుంది. అందుకనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైంది. పైన టాప్ ఫ్లోర్స్లో సీఎం ఉంటారు, సీఎం ఆఫీస్ ఉంటుంది. అలానే ఆయనకు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి ఇతర విభాగాలు జిఏడి ద్వారా ఏవైతే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తారో ఆ విభాగాలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ ఈ భవనంలోనే ఉంటాయి. సో దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పైన హెలికాప్టర్ ల్యాండింగ్తో సహా ఏర్పాట్లు చేస్తారు. ఇది ఇంటర్నల్ కోర్ వాల్. ఇది ఆటోమేటిక్ మేవా టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్స్ అని చెప్పని అన్నారు. లోపల నుంచి చూస్తే ఇది మనం ఇప్పటివరకు బయట నుంచి చూసాం. లోపల నుంచి చూస్తే కనుక ఈ పైన ఫ్లోర్ అవ్వగానే ఆటోమేటిక్గా దాన్ని పైకి ఫిక్స్ చేస్తారు. అలాగే పైకి స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇది 0 నుంచి మొదలుపెట్టి చూస్తే ఇప్పుడు దాదాపు 4 అంతస్తులు 5 అంతస్తుల దాకా రీచ్ అయిపోయింది. అందుకనే వేగంగా ఈ బయట డయాగ్రిడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. డయాగ్రిడ్ ఫ్రేమ్లు ఎందుకంటే బిల్డింగ్ బలాన్ని ఫౌండేషన్ మీద ఎక్కువ భారం పడకుండా ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఉపయోగిస్తారనమాట. ఈ ఫ్రేమ్స్ కూడా ఇది ఫస్ట్ టైం మన దేశంలో ఒక గవర్నమెంట్ బిల్డింగ్కి ఈ విండ్ బ్రేస్ కాలం నాడ్ అని చెప్పని అంటున్నారు. ఒక్కొక్కటి 20 మెట్రిక్ టన్నుల 20.5 మెట్రిక్ టన్నుల వెయిట్ ఉంటుంది. ఈ ఎక్స్ షేప్లో ఉన్నాయన్నమాట. ఇవి ఇంటిగ్రేట్ చేస్తాయి. డైమండ్స్ అంటారు కదా, ఆ డైమండ్స్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి పవర్స్ని ఇవి అనమాట. స్పెషల్గా ఇక్కడే తయారు చేసి మరి వీటిని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తున్నారు. సో ఈ పని చాలా వేగంగా సాగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి ఇది అవుట్డోర్ కాబట్టి ఈ బిల్డింగ్ వర్షాలు పడితే కనుక చాలా ఇబ్బంది అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వర్షాలు ఈసారి తక్కువగా ఉండడం వల్ల ఈ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఎన్సీసీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. మిగతా టవర్ల దగ్గర కూడా దాదాపు ఇదే పరిస్థితి. అమరావతిలో ప్రజెంట్ సినారియో మనం చూస్తే కనుక అమరావతిలో ఉన్నటువంటి దృశ్యాలు ఇవి యానిమేటెడ్, ఇవి రియాలిటీ. సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఏ విధంగా చెప్పాలి, లేపాలి, ఏ విధంగా పైకి తీసుకురావాలనేటువంటి ప్రణాళికని శరవేగంగా అమలు చేస్తున్నారు. దాదాపుగా ఒక గ్రిడ్ కంప్లీట్ అయింది. నెలకి ఒక డైమండ్ ఫిక్స్ చేసేలాగా రెడీ అవుతున్నారు. అంటే ఒక 6 అంతస్తుల వరకు ఒక్కొక్క డైమండ్ ఫిక్స్ అవుతుంది అనమాట. 6 అంతస్తుల వరకు ఒక్కొక్క డైమండ్ ఫిక్స్ అవుతుంది. ప్రతి నెల 6 అంతస్తులు లేపే విధంగా ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ రిస్క్ లేకుండా కొంచెం స్లోగా వర్క్ జరుగుతుంది. కానీ కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఈ పని మరింత వేగవంతం అవుతుందని చెప్పని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. జిఏడి టవర్ దాంతోపాటు ఈ ఐకానిక్ టవర్లు కనుక ఒక షేప్కి వస్తాయి, ఇంటర్నల్ వర్క్స్ ఆటోమేటిక్గా మొదలవుతాయి. పక్కనే ఎమ్యూనిటీస్ స్ట్రక్చర్స్ అని చెప్పని ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి బ్లాకుల నిర్మాణం కూడా జరుగుతుంది. సో ఇవి ఒక 10 అంతస్తులు 15 అంతస్తులు పైకి వెళ్ళిన తర్వాత మిగతా గ్రౌండ్ వర్క్ మీద ఉండేటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అన్నమాట. సో ప్యారలల్గా ఈ పని నడుస్తుంది. టవర్లో కంప్లీట్ స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ వర్క్స్ కూడా మొదలు పెడతారు. 2 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి తగ్గట్టుగానే ఈ ప్రణాళికలను అమలు చేస్తూ వెళ్తున్నారు. ఈసారి సీజన్లో లాస్ట్ టైం సీజన్లో వర్షాలు ఎక్కువ పడ్డాయి. అలానే ఫౌండేషన్ నుంచి వాటర్ తీసేసి డీవాటరింగ్ చేసి అన్నీ రెడీ చేసినాక మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ వాటర్తో నిండిపోతే అదంతా క్లీనప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి వర్షం పడినా నీరు నిలవకుండా, ఈ ప్రాంతంలోకి నీరు ఎక్కువ రాకుండా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకున్నారు. దానికి తోడు ఇప్పుడు తక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి బురద కూడా తక్కువగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నారు. జిఏడి టవర్ మాత్రం ఈ టవర్స్ అన్నింటిలో 5 టవర్లోకి ఒక ప్రత్యేకమైన టవర్గా నిలుస్తుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఎన్సీసీ సంస్థ దీని కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఎన్సీసీ సంస్థ నిర్మాణ ప్రణాళిక మొత్తం కూడా అమలు చేస్తుంది. చాలా నిర్మాణాలు అమరావతిలో ఎన్సీసీ సంస్థ భాగస్వామ్యంతోనే జరుగుతున్నాయి. సో జిఏడి టవర్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టవర్ కాబట్టి దానికోసం మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4 నుంచి 6 నెలల్లో కంప్లీట్ స్ట్రక్చర్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఒక 15 అంతస్తులు వరకు పైకి లేచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక షేప్ వచ్చేస్తుంది ఒక 6 నెలల్లో ఈ ప్రాంతంలో. అంటే
గవర్నమెంట్ కాంప్లెక్స్లో కీలకమైనటువంటి జోన్ ఇది. సో ఈ ఏరియాలో యాక్టివిటీ చాలా క్లియర్గా కళ్ళకి నిండుగా కూడా కనిపించే అవకాశం ఉంటుంది కేవలం 6 నెలలు వెయిట్ చేసి చూస్తే. ఈలోపే సిడాక్సిస్ రోడ్డు ఇవన్నీ నిర్మాణాలు అయితే కనుక ఎమ్మెల్యే టవర్స్, ఎమ్మెల్సీ టవర్స్ వీటిలో అలాట్మెంట్లు జరిగి రాకపోకలు కూడా పెరుగుతాయి. రాజధానిలో సందడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది.